హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనము హ్యాండ్మేడ్ జడబిళ్ళలు మేకింగ్ ప్రాసెస్ చూద్దామా. ఈ జడబిళ్ళలు మేక్ చేయడానికి కావాల్సిన మెటీరియల్స్ ఓహెచ్పి షీట్, అలాగే పింక్ కలర్ ఐ షేప్, గ్రీన్ కలర్ ఐ షేప్, అలాగే చిన్న డాట్స్, బీచ్ చైన్, తర్వాత B700 గ్లూ అండ్ స్టిక్. వీటితో మనము ఇప్పుడు ప్రాసెస్ ఎలా స్టార్ట్ చేయాలో చూద్దామా. మేకింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా. ఈ డిజైన్ కోసం పింక్ మరియు గ్రీన్ని ఒక ఫ్లవర్ ప్యాటర్న్లో అరేంజ్ చేసుకుందాము. ఓహెచ్పి షీట్ మీద B7000 గ్లూని అతికించి ఇప్పుడు ఫ్లవర్ ప్యాటర్న్లో అరేంజ్ చేసుకున్నాము. తర్వాత దీనికి ఇంకొద్దిగా ట్రెడిషనల్ లుక్ కావాలంటే చిన్న పెరల్స్ని హ్యాంగింగ్గా కూడా యాడ్ చేసుకోవచ్చు. సేమ్ ప్యాటర్న్లో మనము ఇలాగే 6 ఫ్లవర్స్ అనేది తయారు చేస్తాము. ఇప్పుడు ఈ డిజైన్ కంప్లీట్ అయింది. స్ట్రాంగ్ ఫినిషింగ్ మరియు లాంగ్ లాస్టింగ్ క్వాలిటీ కోసం ఈ పీస్ని పూర్తిగా డ్రై అవ్వడానికి 1 డే అంతా వదిలేస్తాం. గ్లూ మరియు ఫిక్సింగ్ మెటీరియల్ సెట్ అయ్యాక ఫైనల్ క్వాలిటీని చెక్ చేసి కస్టమర్కి ఇస్తాము. మీకు కూడా ఇలాంటి డిజైన్స్ కావాలంటే మన ఇన్స్టా పేజ్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఆర్డర్ చేసుకోవచ్చు. ఇప్పుడు సెంటర్ క్లిప్ మేకింగ్ ప్రాసెస్ని స్టార్ట్ చేద్దాం. ఒక సర్కిల్ ఫార్మేట్లో బీచ్ చైన్ అనేది స్టిచ్ చేసిన తర్వాత మూన్ షేప్ అనేటివి సేమ్ ఫార్మేట్లో అతికించి లోటస్ డిజైన్ అనేది స్టార్ట్ చేస్తాము. వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తం కంప్లీట్ చేస్తాము. చేసిన తర్వాత దాని మీద గ్లూ అతికించి సేమ్ సెకండ్ ప్యాటర్న్ అనేది స్టార్ట్ చేస్తాము. మీకు ఈ మేకింగ్ ప్రాసెస్ కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ కూడా చేయండి. మీకు ఇలాంటి డిజైన్స్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఫైనల్ లుక్ ఎలాగుందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మీకు కూడా ఇలాంటి జడబిళ్ళలు కావాలంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసి ఉంటాను, వెంటనే ఆర్డర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.